జన్లారా, నీ శరీరంలో రోగము ఈ రోజే తొలగించబడునుగాక. దాని పేరు స్వాస్థ్యము కొరకు ఎవడు కష్టపడడు, కృషించడు. స్వాస్థ్యము అనేది తండ్రి నుంచి, తండ్రి కృషించిన దాన్ని నేను, ఆ లీగల్ కనెక్షన్ ఉంది కాబట్టి నేను దాన్ని వారసత్వము ద్వారా దాన్ని నేను పొందేది. హల్లెలూయా చెప్పాలి, అర్థమైన. కాబట్టి నీ స్వస్థత కొరకు, నీ విడుదల కొరకు నువ్వు కృషించాల్సింది ఏమీ లేదు. ఎందుకంటే యేసయ్య నీ కొరకు అది సంపాదించి దేవుని రాజ్యం అనే స్థలంలో ఉంచాడు. దేవుని రాజ్యంలో ఏది ఉంచాడో సమస్తము మన కొరకు ఉంచాడు. మనము దానిని అనుభవించాలని, దాని ద్వారా మనము సుఖమైనటువంటి, దేవుని గణపరిచేటువంటి జీవితం జీవించాలనే ఉద్దేశంతో ఆ వాగ్దానపు రూపములో దేవుడు తన రాజ్యంలో ఉంచాడు. కానీ నేను ఇంతకుముందు చెప్పాను, దేవుని రాజ్యంలో ఏది ఉన్నా అది మనం పొందాలంటే కన్నీటి ద్వారా కాదు, ఉపవాసము ద్వారా కాదు, కృషి ద్వారా కాదు, కానీ విశ్వాసము ద్వారానే పొందగలము. హల్లెలూయా. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని వారు విశ్వాసము, ఓర్పు ద్వారా వారు దాన్ని స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా చెప్పాలి. కన్నీటి ద్వారా కాదు, మొరపెట్టడం ద్వారా కాదు, కృషించుట ద్వారా కాదు, చెమటోర్చుట ద్వారా కాదు, కానీ వారు విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా దాన్ని సంపాదించుకున్నారు. వినండి, ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం అని మన జీవితంలో. నేను మీతో మాట్లాడుతూ మాట చెప్పాను, ఉపవాసము దేవుణ్ణి మార్చడానికి కాదు, నన్ను మార్చడానికి. నేను ఉపవాసం ఉండేది ఎందుకు? బండబారిన నా హృదయము బద్దలవ్వడానికి దేవుని దగ్గర కన్నీరు కారుస్తూ, ప్రభువా ఈ దుర్మార్గమైనటువంటి, ఈ నీచమైనటువంటి హృదయం నీ నుంచి నన్ను దూరపరిచేటువంటి నా హృదయాన్ని మీరు మార్చండి ప్రభువా. ఈ యొక్క బండ లాంటి హృదయాన్ని మీరు బద్దలు కొట్టి మీకు సమీపంగా రావడానికి సహాయపడు నాయన అని చెప్పి ప్రార్థన చేయడం. నా మార్పు కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను. నా యొక్క మార్పు, నా యొక్క వైఖరి దేవుని పట్ల మారి దేవునికి సన్నిహితముగా రావడానికి, దేవునికి ఇష్టునిగా బ్రతకడానికి, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి సహాయపడడానికి నా మార్పు కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంతేకాని దేవుడి నుంచి పొందాల్సినటువంటి వాగ్దానాల గురించి కాదు. దేవుడి నుంచి పొందాల్సిన వాగ్దానాలన్నీ కూడా విశ్వాసము ద్వారానే పొందగలము. నమ్మిన వారు హల్లెలూయా చెప్పాలి ఒకసారి. కాబట్టి ఈరోజు రాత్రి వినండి, దేవుడిని యొక్క వాక్య ప్రకారం చూసినట్టయితే స్వస్థత మన స్వాస్థ్యమైనా కూడా అనేకులు ఆ సత్యము ఎరగక, ఎలాగ దానిని పొందాలో తెలియక, అజ్ఞానం వలన బంధించబడిన స్థితిలో ఉండి నశించుచున్నారు అన్నాడు దేవుడు. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. స్వాస్థ్యాన్ని ఎలా తీసుకోవాలో, ఎలా సంపాదించుకోవాలో తెలియకపోతే, హల్లెలూయా, మనం దాన్ని పొందలేం. మీ బ్యాంకులో మీకు ఎంతో డబ్బు ఉండొచ్చు. మీ బ్యాంకులో మీ పేరు మీద ఉన్న డబ్బుని మీరు పొందాలంటే ఒక పద్ధతి ఉంది. నువ్వు బ్యాంక్కి వెళ్ళి టెల్లర్ ముందు నిలబడి, అయ్యా నా పేరున బ్యాంక్ అకౌంట్ ఉంది, నా అకౌంట్లోంచి 1000 రూపాయలు లేకపోతే 10,000 అంటే ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడా? ఇవ్వడు. ఎందుకు? నువ్వు దాన్ని తీసుకునే విధానం ఉంది. అయితే చెక్ రాసి నీ సంతకం పెట్టి, ఆ సంతకం కరెక్ట్ అయితే, దాంతో మ్యాచ్ అవుతే వాడు తీసేస్తాడు. లేకపోతే ఏటీఎంకి వెళ్తావు, ఏటీఎంకి వెళ్ళి ఆ కార్డు పెడతావు, పెట్టి నీ పిన్ మర్చిపోయావు అనుకో, నీ డబ్బు నీకు వస్తుందా? మాట్లాడాలి మీరు. వెనక నుంచి వస్తుందా డబ్బు? రాదు. ఎందుకు? పద్ధతి ఉంది. అలాగే దేవుని వాక్యములు కూడా పద్ధతులు ఉన్నాయి. ఏ విధంగా దేవుని మనకిచ్చిన వాగ్దానాలు, మన స్వాస్థ్యమే మనం ఏ విధంగా, మన పేరునుంది, అది నాది, స్వస్థత నాది. దేవుడు నా కొరకు ఏర్పరిచి, నా కొరకు నా పేరు పెట్టి పరలోక రాజ్యంలో ఉంచాడు. ఎందుకు? నా నుంచి దూరపరచడానికి కాదు, నాకు మరుగుపరచడానికి కాదు, సాతానుకి మరుగుపరచడానికి.
దొంగతనం చేసి దాన్ని దోచుకొని తీసుకోకుండా ఉండడానికి దేవుడు భద్రపరిచాడు. అయితే నాకు సూత్రం ఇస్తున్నాడు, నాకు మార్గంను చూపిస్తున్నాడు, నాకు ఆ పిన్ నంబర్ ఎంతో చెప్తున్నాడు. అది నేను పెట్టినప్పుడు, అది నేను వాడినప్పుడే దాన్ని నేను స్వాధీనపరచుకోగలను. ఈ పిన్ అనేది లేకపోతే ఆ కార్డ్ అనేది ఇదే విశ్వాసం అంటే. మాట్లాడటం లేదు ఎవరు? హల్లెలూయా చెప్పాలి. నేను చెప్పేది సత్యమైనప్పుడల్లా నోరు మూసుకొని ఉండకండి. హల్లెలూయా చెప్పండి, లేకపోతే ఆమేన్ చెప్పండి. అంటే మీరు దాన్ని తెలుసుకున్నారు, అంగీకరిస్తున్నారు, నాకు తెలుస్తుంది. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. కీర్తనలు 103 2, 3, 4 వచనాలు చూద్దాం ఒకసారి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా దేవుని స్తుతిస్తూనే ఉండాలి. మనము సనిగినప్పుడు, గునిగినప్పుడు దేవునికి దూరస్తులు అవుతాం. ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో దేవునికి సమీపస్తులు అవుతాం. మూడవది, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములను వ్యాధులను కుదుర్చువాడు. హల్లెలూయా. అంటే స్వస్థపరిచేవాడు. హల్లెలూయా. దేవుడు నీ పాపముల నుంచి నేను క్షమించేవాడే కాదు, నీ కట్టడల నుంచి, నీ యొక్క సంకటముల నుంచి, ఇబ్బందుల నుంచి, అనారోగ్యం. మూడు పదాలు చెప్పండి అందరూ. సంకటములు, సమాధిలో నుండి, అనారోగ్యము విడిపించువాడు. మాట్లాడటం లేదు. వద్దామే మాట్లాడుకునే ఆమె చెప్పి వెళ్ళిపోతాను. మరి వినాలని ఉంటే మాట్లాడాలి. మరి చెప్పండి. సంకటములు, సమాధి, అనారోగ్యం. వీటన్నిటి నుంచి కూడా ఏ విధంగా ప్రభు మనకి పాప క్షమాపణ ఇస్తాడో అదే వచనములో స్వస్థతనిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఈ వాక్య ప్రకారంగా నేను తెలుసుకునేది ఏంటి? దేవుని చిత్తము నేను స్వస్థపడిన జీవితము జీవించాలి. అనారోగ్యముతో జీవించడం దేవుని చిత్తము కాదు. నీవు నీ పాపముల నుంచి క్షమించబడ్డామనే నిశ్చయత నీలో ఉంటే అదే నిశ్చయతతో నువ్వు నమ్మాలి. ఏంటి? దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడు, స్వస్థపరుస్తున్నాడు, స్వస్థపరిచేశాడు. హల్లెలూయా. అది దేవుని చిత్తం. ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని చిత్తం మన పట్ల ఏంటో తెలియకపోతే, దేవుని చిత్తము తెలియనప్పుడు విశ్వాసం ఉండదు. Where the will of God is not known, faith cannot operate. దేవుని చిత్తము ఎక్కడ కనుగొనబడదో అక్కడ విశ్వాసము పని చేయలేదు. అందుకే మనము దేవుని చిత్తము ఏంటో తెలుసుకోవాలి, దేవుని హృదయం ఏంటో తెలుసుకోవాలి, దేవుని మనస్సు నీ పట్ల నా పట్ల ఏంటో తెలుసుకోవాలి. చూసారా, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి యేసు ప్రభు కొండ దిగి వస్తున్నప్పుడు కుష్ఠరోగి వచ్చి అయ్యా, నీవు స్వస్థపరచగలవు నువ్వు అనుకుంటే, కానీ నువ్వు స్వస్థపరుస్తావో లేదో నాకు తెలియదు అన్నాడా? బైబిల్ చదువుతున్నారు మీరు? అన్నాడా? మాట్లాడటం లేదు. అన్నాడు. అంటే దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, మనలో ఎవరికి కూడా దేవునికి శక్తి లేదనే అపనమ్మకం లేదు. దేవునికి శక్తి ఉంది, కానీ నన్ను ముడతాడా, నన్ను స్వస్థపరుస్తాడా? సాతాను మన చెవులో ఊతుంటారు, నువ్వు అర్హుడువా, నిన్నెందుకు ముట్టాలి, నువ్వు దరిద్రుడివి, నువ్వు చేసిన క్రియలకి దేవుడు నిన్ను దీవిస్తాడా, దేవుడు నిన్ను ముడతాడా, దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడా, నువ్వు అర్హుడివి కాదు అని మనం చెప్పినప్పుడు మనం దాన్ని నమ్ముతాం. మన అర్హతని బట్టి దేవుడు మనల్ని స్వస్థపరచడు. యేసయ్య అర్హతని బట్టి మనకి రక్షణ వచ్చింది, అదే యేసయ్య అర్హతని బట్టి మనకి స్వస్థత కూడా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు రాత్రి మీ అస్వస్థత ఏదైనా సరే జాగ్రత్తగా వినండి, దాని నుంచి విముక్తి పొందే రాత్రి ఇది. హల్లెలూయా. అది బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హై బ్లడ్ ప్రెషర్ అవ్వచ్చు, హై బ్లడ్ షుగర్ లెవెల్ అవ్వచ్చు, లేకపోతే గుండె జబ్బు అవ్వచ్చు, లేకపోతే కార్జముతో లివర్ ప్రాబ్లం అవ్వచ్చు, లంగ్ ప్రాబ్లం, ఏదైనా సరే మీరు స్వస్థత నొందనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఇలాగే ఒక కూటం జరుగుతూ ఉంది మాకు హైదరాబాద్లో, పట్టణంలో, మా సంఘంలో ప్రార్థన కూటాలు, ప్రేయర్ కాన్ఫరెన్స్ చేసాము. ప్రేయర్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు అనేక మంది అనారోగ్యంతో వచ్చిన వారు ఉంటే వారికి ప్రార్థన చేస్తున్నాం. అందులో ఒక యవ్వన స్త్రీ చిన్న బాబుతో వచ్చింది. ఏంటంటే 4th స్టేజ్ క్యాన్సర్ అన్నారు ఆమెకి. పిల్లకి కాదు, ఆమెకి. యవ్వన స్త్రీ చూస్తే హృదయం కదిలిపోద్ది. ప్రార్థన చేశాం, కానీ నాకు లోపల అనిపించింది ఆమె కొరకు మళ్ళీ చేయాలని. ఆమెతో అన్నాను, అమ్మ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత స్టేజ్ తర్వాత కిందకు వచ్చి నన్ను కలవమన్నాను. కలిసింది, వచ్చింది, భర్త కూడా వచ్చాడు. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు లోపల ప్రేరేపిస్తున్నాడు. ఏమని?
చంప మీద కొట్టమన్నాడు. క్యాన్సర్తో బాధపడుతున్న వ్యక్తిని కొడతారా ఎవరన్నా? కానీ దేవుని స్వరము చెవి యొగ్గాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. అయితే ఆమెతో అన్నా, అమ్మ ఏమనుకోకండి, దేవుడు నాకు ఇలా ప్రేరేపిస్తున్నాడు, మిమ్మల్ని కొట్టాలంట నేను అన్నాను. కానీ జాగ్రత్తగా వినండి, నిన్ను కొట్టడం లేదు, నీలో ఉన్న క్యాన్సర్ని కొడుతున్నాను. మీకు దెబ్బ తగలొచ్చు, కానీ ఆ దెబ్బ నిజంగా దేనికి? క్యాన్సర్కి అన్నాను. అయ్యా మీ ఇష్టం అంది ఆమె. 2 చెళ్ళు అనిపించాను. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళిపోయింది. కొద్ది కాలం తిరిగి వచ్చింది డాక్టర్ రిపోర్ట్తో, పాస్టర్ గారు మొత్తంగా హీల్ అయిపోయానండి. నాలో శక్తి కాదు, ఆయన చెవిలో నాకు చెప్పాడు ఆమెను కొట్టమన్నాడు. ఆ కొట్టినప్పుడు ఏం శక్తి వెళ్ళింది? నా శక్తి కాదు, ఆయన శక్తి ద్వారా స్వస్థం. ఆ శక్తి, ఆ దేవుని సన్నిధి, ఆ దేవుని శక్తి ఈరోజు ఈ గ్రౌండ్లో ఉంది. మీరు స్వస్థత నొందే ఇక్కడి నుంచి వెళ్తారు, మీరు విడుదల పొందే ఇక్కడి నుంచి వెళ్తారు. నా దేవుడు, ఏ దేవుడైతే మీ పాపాలను క్షమించాడో ఆ దేవుడే మిమ్మల్ని స్వస్థపరచనై ఉన్నాడు. ఆ దేవుడే మీ ఇబ్బందుల నుంచి విముక్తినివ్వనై ఉన్నాడు. ఆ దేవుడే మీకు విడుదల ఇచ్చే దేవుడు. ఎటువంటి బంధకములో ఉన్నా, ఎటువంటి వ్యసనాలకు బంధించబడినా, వాటన్నిటి నుంచి కూడా మీరు విముక్తి పొందే రాత్రి ఇదే రాత్రి. నిజంగా నమ్మినట్టయితే బిగ్గరగా 3 సార్లు హల్లెలూయా చెప్పాలి. 2, 3 హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దాం. ఎక్సోడస్, నిర్గమకాండం 23-25. ఏం చేస్తున్నాను? మీ విశ్వాసాన్ని బలపరచడానికి వాక్యాన్ని బోధిస్తూ. ఎందుకు? అవగాహన, వాక్య అవగాహన లేకపోతే విశ్వాసం ఉండదు. మన విశ్వాసము వ్యక్తి మీద ఉండదు, మన విశ్వాసము అద్భుతాల మీద కాదు, మన విశ్వాసం వాక్యం మీద ఆధారపడి ఉండాలి. కాబట్టి నాకు ఎప్పుడు శోధన వచ్చినా ఆ శోధనని జయించాలంటే వాక్యం అనే ఖడ్గం అవసరం. అందుకే ఎప్పుడైతే సాతాను వచ్చి యేసయ్యను శోధించిందో, యేసయ్య ప్రార్థన చేయలేదు. చేశాడా? చెప్పండి, చేశాడా? ప్రార్థన చేశాడా? చేసేశాడు. శోధన వచ్చిన తర్వాత చేయలేదు. మనం ఏం చేస్తాం? శోధన వచ్చిన తర్వాత చేస్తాం. శోధన వచ్చినప్పుడు ఉపవాసం ఉన్నాడా? లేదు. శోధన రాగానే ఖడ్గాన్ని వాడాడు. ఆ ఖడ్గమే దేవుని వాక్కు. హల్లెలూయా. అందుకే ఎందుకు ఆయన స్థిరపరచబడ్డాడు ఆ వాక్యంలో. శోధన రాగానే అది శోధనని గ్రహించి ఆ శోధన ఛేదించడానికి, ఆ శోధన జయించడానికి దేవుని వాక్యాన్ని పలికాడు యేసయ్య. యేసయ్య నా మాదిరైతే, యేసయ్య నీ మాదిరైతే అదే నేర్చుకోవాలి. అందుకే వాక్యం బాగా పఠించండి, వాక్యం ధ్యానించండి, వాక్యాన్ని నెమరు వేయండి. హల్లెలూయా. చదువునాయి. నీ దేవుడైన యెహోవానే, నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను. అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. హల్లెలూయా. నీ ఆహారము నీ పానమును దీవించేవాడు దేవుడు. హల్లెలూయా. నేను నీ మధ్య నుండి రోగమును తొలగించెదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డల్లో కూడా అనేకులు ఏమని నమ్ముతారో తెలుసా? దేవుడే ఈ రోగాన్ని ఇచ్చాడని, నాకేదో నేర్పించాలని చెప్పి దేవుడు నాకు ఈ అస్వస్థత ఇచ్చాడు, నాకు ఈ అనారోగ్యం ఇచ్చాడని నమ్మేటటువంటి క్రైస్తవ బిడ్డలు ఉన్నారు. ఇటువంటి బంధకములో, అంధకార బంధకములో ఉన్నటువంటి జనులు ఉన్నారు. చూడండి, దేవుని దగ్గర ఉంది ఏంటి? జీవము. ఏమన్నాడు యేసుప్రభు? దొంగతనము, హత్య, నాశనము చేయడానికి వచ్చాడు. నేనైతే మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చాను. అనారోగ్యం అనేది సమృద్ధి జీవితమా? చెప్పండి. అవునా? కాదు. బానిసత్వంలో బంధించబడిన స్థితి, సాతాను చేత బంధించబడడం, లేకపోతే సాతాను చేత పీడించబడడం, లేకపోతే వ్యసనాలకి బంధించబడి ఉండడం, అది సమృద్ధి జీవితమా? కాదు. దేవుడు తన దగ్గర ఉందేంటి? జీవం. మరణం లేదు దేవుని దగ్గర, జీవం ఉంది. నేను మీకు ఏదైనా ఇవ్వాలంటే నాలో ఉంది, నా దగ్గర ఉందే నేను మీకు ఇవ్వలేను, నా దగ్గర లేనిది నీకు ఇవ్వలేను. దేవుని దగ్గర మరణము, అనారోగ్యం లేవు. అనారోగ్యం అనేది ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపము చేశారో అప్పుడు మరణంతో పాటు అనారోగ్యం వచ్చింది. దేవుని ఆది సృష్టిలో మరణము లేదు, ఆది సృష్టిలో అనారోగ్యం లేదు. నేను చెప్పే సత్యమైతే ఆమె చెప్పండి. కాబట్టి ఈ అనారోగ్యము, మరణం అనేది పాపము ద్వారా వచ్చింది. ఇది సాతాను ద్వారా వచ్చింది. సాతాను ఈ లోకానికి దేవుడిగా మారాడు. గాడ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకానికి దేవత అయ్యాడు. ఈ లోకానికి దేవత అయ్యాడు.
కానీ దేవుడు ఏమన్నాడు, మీ మధ్యలోంచి రోగాన్ని తొలగిస్తానన్నాడు. హల్లెలూయా. జన్లారా, నీ శరీరంలో రోగము ఈ రోజే తొలగించబడును గాక. దాని పేరు ఏదైనా సరే, ప్రతి మోకాలు వంగాలి, ప్రతి నాలుక ఒప్పుకోవాలి. ఏమని? యేసే దేవుడని. హల్లెలూయా. కాబట్టి దాని పేరు క్యాన్సర్ అవ్వచ్చు, లేకపోతే హైపర్ టెన్షన్ అనొచ్చు, లేకపోతే డయాబెటీస్ అనొచ్చు, లేకపోతే ఇంకేదో అనొచ్చు. అన్ని పేర్లు కూడా యేసయ్య పేరుకి లొంగాల్సిందే. ప్రతిదీ తన నాలుకతో ఒప్పుకోవాలి యేసు ప్రభు అని. అలాగే ప్రతి మోకాలు వంగాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీ జీవితంలో, మీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అనారోగ్యం, అయ్యా నీ వయసు ఏమైనా సరే, నేను ముసలివాడిని కాబట్టి నాకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత నొప్పులు వస్తాయి, సహజమే. ఎవడు చెప్పాడు నీకు? మోషేకి వచ్చాయా? 120 సంవత్సరాలకి ఎవడి సహాయం లేకుండా కొండెక్కాడు. నువ్వు 50 సంవత్సరాలకే ఒక కర్ర పట్టుకున్నావు, రెండు పక్కన ఇద్దరు నిలబడాలి, నేను నడిపించాలి, కూర్చోబెట్టాలి, లేపాలి. అది దేవుని యొక్క చిత్తము కాదు. హల్లెలూయా చెప్పాలి. 85 సంవత్సరాలు ఉన్న కాలేబు అన్నాడు, 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి శక్తి నాలో ఉంది, అటువంటి యవనతరం ఉంది, నాకు మామూలు ప్రదేశం కాదు, కొండ ప్రాంతాన్ని ఇమ్మన్నాడు. హల్లెలూయా చెప్పాలి. నీ వెంట్రుకలు తెల్లగైనా, నువ్వు ముసలివాడి అని అన్నా, యవ్వనస్తుడి వలె జీవించాలి. They that wait upon the Lord shall renew their strength. యెహోవా యందు కనిపెట్టువాడు వారి పక్షిరాజు They shall run and not faint. వారు పరిగెత్తుదురు గాని They అలయరు. shall rise up with wings like the eagle. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. But they that wait upon the Lord. కానీ యెహోవా యందు ఈ కనిపెట్టువాడు. బలమంతా దేవుని వాక్యములో ఉంది. ఈ అవగాహన లేదు. మనము లోకము చెప్పేది నమ్ముతున్నాం. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవులు కూడా దేవుని వాక్యము కంటే గూగుల్ని ఎక్కువ నమ్ముతారు. మాట్లాడటం లేదు, నిజమైతే ఆమెనండి. ఇంకా కొత్తగా ఏమైంది ఇప్పుడు? ఏ ప్రశ్న రాగానే చాట్ జీపీటీ వాడతాం. మీరు వాడతారా లేదా? ఏ అని తప్పు కాదు వాడడం, కానీ దేవుని కంటే ఎక్కువ హెచ్చించకండి దాన్ని. హల్లెలూయా చెప్పాలి. ఆమేన్. ఏమన్నాడు? మీరు మీ మధ్యలోంచి రోగములను తొలగించదను. హల్లెలూయా. ఇంతవరకు విన్నటువంటి వాక్యంని బట్టి మీరు ఎంతగానో దీవించి ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నా. మరి మన దేవుడి యొక్క వాక్యం చూసినట్లయితే దేవునికి అసాధ్యమేది ఏది లేదు. మనము అనేక కష్టాలు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే అనేక అవగతవకలు ఎదుర్కొంటా ఉంటాం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు కాబట్టి మీ కొరకు, మీ స్వస్థత కొరకు, మీ యొక్క ఇబ్బంది నుంచి విడుదల కోసం ప్రార్థించాలని ఆశిస్తున్నా. దయచేసి నాతో ఏకీభవించేటప్పుడు మీ చేయి ఒకటి కివి మీద పెట్టండి, ఒక చేయి మీకు ఎక్కడ బాధ ఉందో అక్కడ పెట్టండి. లేకపోతే కోర్టు కేసు అయితే ఆ పేపర్ తంటి ఆ పేపర్ మీరు చేయబెట్టండి. లేకపోతే ఇంకేదైనా అంశం అయితే దాని విషయంలో మీరు చేయించండి. ఇదంతా ఏంటంటే మనం విశ్వాసాన్ని విడుదల చేసే పద్ధతి. అంతేగాని టీవీలో శక్తి ఉండేది కానీ, టీవీలో బలం ఉండేది కానీ చెప్పడం కాదు. కానీ మన విశ్వాసాన్ని విడుదల చేసి విశ్వాసం ముందుకెళ్ళడానికి మార్గం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించని ప్రార్థించాలి. ఎందుకంటే అనేకమైన సాక్ష్యాలు వింటున్నాం. ఈ విధంగా ప్రార్థించినప్పుడు మరి దేవుని యొక్క కృపను బట్టి వంకరగా ఉన్న కాళ్ళు సరిగ్గా అదైతే కాకుండా ఎంతో కాలం నుంచి మరి బ్లాడర్లో ఉన్నటువంటి ప్రాబ్లం నుంచి ఒక వ్యక్తి సంపూర్ణంగా స్వస్థపరచబడ్డారు. క్యాన్సర్ నుంచి, ఎయిడ్స్ నుంచి, రకరకాల రుగ్మతల నుంచి విడుదల పొందిన వారు సాక్ష్యాలు మేము వింటా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇది మీ తన, ఇది మీ సమయం, మీరు స్వస్థపరచబడే సమయం. కాబట్టి దయచేసి నాతో ఏకీభవించే పరిశుద్ధ దేవుడు మీకు పొందనాలు చెల్లిస్తున్నా. ఈ బిడ్డలో ఒక విశ్వాసాన్ని బట్టి వారు ప్రార్థిస్తుండగా వారితో నేను ఏకీభవిస్తున్నా. మరి ఈ సమయంలో వారుకునే ఇబ్బందుల నుంచి వారికి విడుదల అనుగ్రహించండి. ప్రతి విధమైనటువంటి రుగ్మత నుంచి, ప్రతి విధమైన ఆరోగ్యం నుంచి, ప్రతి విధమైనటువంటి సాతాను బంధకం నుంచి వారికి విడుదల కలుగును గాక యేసు నామములో. ప్రభువా, చర్మ వ్యాధి, కిడ్నీ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే ఏదైనా సరే యేసు నామములో దాన్ని గద్దిస్తున్నాం ప్రభువా. నాయన అది వర్టిగో అవ్వచ్చు, లేకపోతే మరి కాన్స్టెంట్ తలనొప్పులు అవ్వచ్చు, ఏదైతే నేను ప్రభువా మీరు స్వస్థపరిచే యెహోవా ప్రభువా, మీరు
మీరు మాకు స్వస్థత అనుగ్రహించే యెహోవా రాఫా నాయన. కాబట్టి మీ పేరుట మీ నామంలో ప్రార్థిస్తున్నాను ఆయన. మీ నామంలో ఈ యొక్క పరిస్థితుల్ని, ఈ యొక్క అడ్డంకుల్ని, ఈ యొక్క అనారోగ్యాన్ని యేసు నామంలో గద్దిస్తున్నాం ప్రభా. మరి ప్రతి వారు ఎవరైతే నాతో ఏకీపిస్తున్నారో వారందరికీ విడుదల పలుకుతున్నాను ప్రభా. వారందరికీ స్వస్థత కలుగుని గాకార పలుకుతున్నాను ప్రభా. మీ వాక్యానుసారంగా పలుకుతున్నాను కాబట్టి వారి స్వస్థత నుండారని నమ్ముతున్నా ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకే మహిమ కలుగుని కాక. మరి ప్రభా వీరు సాక్ష్యాలతో రావడానికి మిమ్మల్ని గణపరచడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి వినండి. ప్రార్థించాం, నమ్మండి. ప్రార్థించినప్పుడు మీరు పొంది ఉన్నారని నమ్ముడి అన్నారు ప్రభు. నమ్మండి, దేవుని స్తుతించండి. ఆ నొప్పులు ఇంకా ఉండొచ్చు, కానీ అవి ఖచ్చితంగా మీరు మార్పు చూస్తారు. ఖచ్చితంగా స్వస్థతను అనుభవిస్తారు. కాబట్టి దయచేసి ఏకీభవించి మరి దేవుని స్తుతిస్తూ ముందు కొనసాగుదాం. మీరు స్వస్థపరిచి ఆ స్వస్థత పొందిన తర్వాత, ఆ విడుదల పొందిన తర్వాత, ఆ యొక్క ఉద్యోగం పొందిన తర్వాత, ఆ యొక్క సమస్యకు పరిష్కారం పొందిన తర్వాత దయచేసి మాతో మీ యొక్క సాక్ష్యం పంచుకోండి. మీతో కలిసి మేము సంతోషించాలని, దేవుని కనపరచాలని ఆశిస్తున్నాం. దేవుని మేము బహుగా దీవించుగాక. ఆమేన్.